హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ఏదైతే 13వ తారీఖున జూన్ నెలలో 2025 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఎస్జిటి పరీక్షకు సంబంధించిన తెలుగు క్వశ్చన్స్ చూద్దామండి. అందులో ఫస్ట్ క్వశ్చన్, బోయి భీమన్న గారికి సంబంధించిన సరైన వాక్యాలు ఏంటి అని అడుగుతున్నారు. కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, చూద్దాము. ఆ పాలేరు నుండి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. ఆ గుడిసెలు కాలిపోతున్నాయి వీరి నాటకం. ఈ మధుగీత వీరి ఖండకావ్యం. ఈ వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. మెయిన్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆ ఈ, ఆప్షన్ బి ఆ ఈ, ఆప్షన్ సి ఆ ఈ, ఆప్షన్ డి ఆ ఈ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఆ ఈ. ఈ యొక్క స్టేట్మెంట్స్ ఏంటన్నది చూద్దాము. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. ఈ వచ్చేసి మధుగీత వీరి ఖండకావ్యం. ఈ వచ్చేసి వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి సరైన వాక్యాలుగా ఉంటాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేసరికి, పద్య పాదాలకు సరైన క్రమం గుర్తించండి. ఆ దుద్దతులు గారు బుధులు సమృద్ధి చేత. ఆ జగతి నొపకర్తలకు నిధి సహజ గుణము. ఈ తరువుల తిరసఫల భార గురుతగాంచు. ఈ నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగు. ఇది ఆర్డర్లో పెట్టమంటున్నారు. కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చారన్నది చూద్దాం. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ ఈ ఆ ఆప్షన్ బి ఈ ఆ. ఆప్షన్ సి ఈ ఆ ఈ. ఆప్షన్ డి ఈ ఆ. దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఈ ఆ. అవేమున్నాయో చూద్దాము. తరువుల తిరసఫల భార గురుతగాంచు, నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగు, దుద్దతుల గారు బుధులు సమృద్ధి చేత, జగతి నొపకర్తలకు ఇది సహజ గుణము. ఇది ఆర్డర్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి, ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులగు రాక్షసులను శిక్షించెను. ఈ వాక్యంలోని అలంకారం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఏ లాటానుప్రాస, బి అంత్యానుప్రాస, సి వృత్యానుప్రాస, డి చేకానుప్రాస. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, వృత్యానుప్రాస. ఇక క్వశ్చన్ నెంబర్ 4, రాముడు హయము గోడ అనునవి ఏంటి అని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ వచ్చేసి త్రికములు, ఆప్షన్ బి ధృత ప్రకృతములు, ఆప్షన్ సి కళలు, ఆప్షన్ డి ఆమ్రేడితాలు. క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కళలు. రాముడు హయము గోడ అనేవి కళలు అవుతాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 5, క్రింది వానిలో గేయం ప్రక్రియకు చెందిన పాఠాలు ఏవి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమిచ్చారో చూద్దాము. ఆప్షన్ ఏ ఇట్ ఈస్ పండుగ కొండవాగు, ఆప్షన్ బి మంచి బహుమతి ఆంధ్ర వైభవం, ఆప్షన్ సి ముగ్గుల్లో సంక్రాంతి సత్యమహిమ, ఆప్షన్ డి గాంధీ మహాత్ముడు మా ఊరి ఏరు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గేయ ప్రక్రియ అని అడుగుతున్నారు కాబట్టి
ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. గాంధీ మహాత్ముడు మా ఊరి వీరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సద్య పదానికి అర్థం కనుక్కోమంటున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ చల్ది, ఆప్షన్ బి చల్లని, ఆప్షన్ సి వెంటనే, ఆప్షన్ డి వెలుగు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వెంటనే. సద్య అనే పదానికి అర్థం వెంటనే. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. ప్రకృతి అనే పదం ఏంటి అని అడుగుతున్నారు. అంటే గణాలు గుర్తించమంటున్నారు. చూద్దాం ఆప్షన్స్. ఆప్షన్ ఏ తగనం, ఆప్షన్ బి నగనం, ఆప్షన్ సి జగనం, ఆప్షన్ డి రగనం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నగనం. ఇక క్వశ్చన్ నెంబర్ 8. తత్పురుష సమాసానికి సంబంధించి సరి కానిది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ వంట కట్టెలు చతుర్థి తత్పురుష సమాసం, ఆప్షన్ బి అసాధ్యము నై తత్పురుష సమాసము, ఆప్షన్ సి నెలతాల్పు ద్వితీయ తత్పురుష సమాసము, ఆప్షన్ డి రాజపూజితుడు పంచమీ తత్పురుష సమాసము. దీనికి ఆన్సర్ ఆప్షన్ డి అండి. రాజపూజితుడు పంచమీ తత్పురుష సమాసం అనేది సరికాని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సునీత వెళ్ళింది ఈ వాక్యం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ క్రియా సహిత అకర్మక వాక్యం, ఆప్షన్ బి క్రియా సహిత సకర్మక వాక్యం, ఆప్షన్ సి క్రియారహిత సకర్మక వాక్యం, ఆప్షన్ డి క్రియారహిత అకర్మక వాక్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. క్రియా సహిత అకర్మక వాక్యం. ఇక క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేసరికి తొలి పండుగ పాఠంలో ఈరోజు ఉగాది కదా, పంతులు గారు పంచాంగం చెబుతారు అన్నది ఎవరు అని అడుగుతున్నారు. అంటే ఈ మాటలు ఎవరి అని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ ఆనంద్, ఆప్షన్ బి శామ్యుయల్, ఆప్షన్ సి కరిముల్లా, ఆప్షన్ డి తాతయ్య. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కరిముల్లా. నెక్స్ట్ 11th క్వశ్చన్స్కి వచ్చేసరికి ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. క్రింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఆ పాఠాలు ఏంటో చూద్దాము. ఆప్షన్ ఏ మాతృభూమి, ఆప్షన్ బి మేలుకొలుపు, ఆప్షన్ సి బాలచంద్రుని ప్రతిజ్ఞ, ఆప్షన్ డి మమకారం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, బాలచంద్రుని ప్రతిజ్ఞ. ఇక క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేసరికి గంగౌగం పదానికి సరైన విభజన అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ గంగా ప్లస్ ఔగం, ఆప్షన్ బి గంగా ప్లస్ ఓగం, ఆప్షన్ సి గంగౌ ప్లస్ అగం, ఆప్షన్ డి గంగా ప్లస్ ఏగం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, గంగా ప్లస్ ఓగం. ఇక క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేసరికి క్రింది వాటిలో సృజనాత్మకత విద్యా ప్రమాణానికి చెందినది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయడం, ఆప్షన్ బి పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయడం, ఆప్షన్ సి పద్యానికి ప్రతిపదార్థం రాయడం, ఆప్షన్ డి కథను చదివి సంభాషణ రూపంలో రాయడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కథను చదివి సంభాషణ రూపంలో రాయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. నింద వార్త అనే పదాలు నానార్థాలుగా గల పదం ఇది అని అడుగుతున్నారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ మూదల, ఆప్షన్ బి నికర్షం, ఆప్షన్ సి మాట, ఆప్షన్ డి వ్యాక్షేపం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మాట. ఇక క్వశ్చన్ నెంబర్ 15కి వచ్చేసరికి
పాఠాలు ఇతివృత్తాలు సంబంధించి సరైనది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ యద ఆశావాహ దృక్పథం, ఆప్షన్ బి పయనం కష్టజీవుల శ్రమ, ఆప్షన్ సి చిరమాలిన్యం సమానత్వం, ఆప్షన్ డి కొండవాగు జీవన వైవిధ్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యద ఆశావాహ దృక్పథం. ఇక క్వశ్చన్ నెంబర్ 16కి వచ్చేసరికి మేకపోతు గాంభీర్యం అనేది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సామెత, ఆప్షన్ బి పొడుపు కథ, ఆప్షన్ సి జాతీయం, ఆప్షన్ డి శబ్ద పల్లవము. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జాతీయం. ఇక క్వశ్చన్ నెంబర్ 17 జీవితం కోసం భాష అన్న కమిటీ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కొఠారి కమిటీ, ఆప్షన్ బి బులక్ కమిటీ, ఆప్షన్ సి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఆప్షన్ డి సైమన్ పాటర్ కమిటీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, బులక్ కమిటీ. ఇక క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేసరికి విద్యార్థి యొక్క అంతిమ ప్రవర్తన అని ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ అభ్యాసం ప్లస్ మూల్యాంకనం, ఆప్షన్ బి ప్రవర్తన ప్లస్ మార్పు ప్లస్ మూల్యాంకనం, ఆప్షన్ సి తొలి ప్రవర్తన ప్లస్ ప్రవర్తనలో మార్పు, ఆప్షన్ డి అభ్యాసాలు ప్లస్ ప్రవర్తనలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, తొలి ప్రవర్తన ప్లస్ ప్రవర్తనలో మార్పు. ఇక క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చేసరికి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ మన దేశంలో మొదటిగా ప్రస్తావించిన పద్ధతి ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పద పద్ధతి, ఆప్షన్ బి పూర్ణ పద్ధతి, ఆప్షన్ సి అభ్యసన పద్ధతి, ఆప్షన్ డి కృత్యాధార పద్ధతి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, కృత్యాధార పద్ధతి. ఇక క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేసరికి భాషోత్పత్తివాదాలను సంబంధించిన వారితో జతపరచండి అని అడుగుతున్నారు. ఒకవైపు భాషోత్పత్తివాదాలు, దాని పక్కనే జతపరచాల్సిన వాళ్ళ పేర్లు ఇచ్చారండి. చూద్దాం అవి. ఆ డింగ్ డాంగ్ వాదం, ఆ స్వతసిద్ధవాదం, ఈ సంపాదనావాదం, ఈ ధాతువాదం. ఇటువైపు వరుసలో పేర్లు ఇచ్చారు, ఆ పేర్లు ఏంటనేది చూద్దాము. యా చామ్స్కీ, రా యాస్కుడు, లా మార్క్స్ ముల్లర్, వా బిఎఫ్ స్కిన్నర్. ఆప్షన్స్, మెయిన్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆ వా, ఆ యా, ఈ లా, ఈ రా. ఆ లా, ఆ వా, ఈ రా, ఈ యా. ఆప్షన్ సి వచ్చేసి ఆ లా, ఆ యా, ఈ వా, ఈ రా. ఆప్షన్ డి వచ్చేసి ఆ లా, ఆ యా, ఈ రా, ఈ వా. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. అదేంటనేది చూద్దాము. ఆ లా అంటే డింగ్ డాంగ్ వాదం, మార్క్స్ ముల్లర్. రెండోది వచ్చేసి ఆ యా అంటే స్వతసిద్ధవాదం వచ్చేసి చామ్స్కీ. ఈ వా అంటే సంపాదనావాదం వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్. ఈ రా అంటే ధాతువాదం వచ్చేసి యాస్కుడు. ఇదండి కరెక్ట్ ఆన్సర్. ఇక క్వశ్చన్ నెంబర్ 21 అనునాసిక ఉచ్చారణ దోషాన్ని గుర్తించమని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పరిణితి పరిణతి, ఆప్షన్ బి వినాయక వినాయక, ఆప్షన్ సి భారతం భారతం, ఆప్షన్ డి అశోకుడు అశోకుడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పరిణితి పరిణతి. ఇక క్వశ్చన్ నెంబర్ 22 విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలను అడుగుతున్నారు. అందులో ఏం ఆప్షన్స్ ఇచ్చారనేది చూద్దాము. ఆ విద్యా ప్రణాళిక మూల భావనలు,
ఆ విద్యా గమ్యాలు, విద్యా ఉద్దేశాలు, లక్ష్యాలు. ఈ విద్యా సంస్థ రోజువారీ పాలన. ఈ అందుబాటులో ఉన్న వనరులు. దీనికి మెయిన్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆ ఈ ఈ, ఆప్షన్ బి ఆ ఈ ఈ, ఆప్షన్ సి ఆ ఈ, ఆప్షన్ డి ఆ ఈ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఆ ఈ అవేంటనేది చూద్దాము. విద్యా ప్రణాళిక మూల భావనలు, విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. అంతేకాకుండా లాస్ట్ దండి అందుబాటులో ఉన్న వనరులు. ఈ 3 అనేవి దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. ఇక క్వశ్చన్ నెంబర్ 23 వచ్చేసరికి బోధనోపకరణాల తయారీ నిమిత్తం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బోధనోపకరణ సామర్థ్యాధారిత కేంద్రం BCRT. ఆప్షన్ బి ప్రాంతీయ బోధనోపకరణ కేంద్రం RIET. ఆప్షన్ సి సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం CCRT. ఆప్షన్ డి విద్యా శిక్షణ బోధనోపకరణ శిక్షణ కేంద్రం ESRT. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం CCRT. ఆప్షన్ సి. ఇక క్వశ్చన్ నెంబర్ 24. నిర్ణీత సమయంలో ఆయా సామర్థ్యాల్లో పిల్లలు ఎంత అభివృద్ధి చెందారో, ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అభ్యసనం యొక్క మదింపు. ఆప్షన్ బి అభ్యసనం యొక్క ప్రజ్ఞ. ఆప్షన్ సి అభ్యసన ప్రజ్ఞ. ఆప్షన్ డి అభ్యసన సమగ్రత. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసనం యొక్క మదింపు. ఇవండి 13వ తారీఖు జూన్ నెల 2025 జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన తెలుగు క్వశ్చన్ పేపర్. ఇంకా ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్తో మీకు వీడియోస్ కావాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.